మనం చేసే 9 to 5 జాబ్ మనల్ని రిచ్ పర్సన్గా మారుస్తుందా? ఈ సింపుల్ ప్లాన్ని కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్, వెల్దీ అండ్ రిచ్ పర్సన్గా మారచ్చు. వెల్త్ బిల్డింగ్ కీ స్ట్రాటజీస్లో ఫస్ట్ వన్, బీ గ్రేట్ ఎట్ వన్ థింగ్. మీరు ఏ జాబ్ అయినా చేస్తుండొచ్చు, లైక్ ఇంజనీరింగ్, మెడిసిన్, సాఫ్ట్వేర్, స్పోర్ట్స్ లాంటివి. మీరు ఎలాంటి ఫీల్డ్లో ఉన్నా, ఎలాంటి ర్యాంక్లో ఉన్నా, మీరు వెల్దీ పర్సన్గా మారాలంటే మీరు మీ ఫీల్డ్లో ఎక్సెల్ అవ్వాలి. అంటే మీరు మీ ఫీల్డ్లో టాప్ ఉండడానికి అవసరమైన స్కిల్స్ని నేర్చుకోవాలి. సెకండ్ వన్, ఫాలో జెన్యూన్ ఇంట్రెస్ట్. మీరు చేస్తున్న జాబ్ని మీరు లవ్ చేసినప్పుడే ఆ వర్క్లో మీరు ఈజీగా ఎక్సెల్ అవుతారు. మీరు చేస్తున్న జాబ్ ఏదో ఒక హాబీలాగా చూస్తే మీరు మీ వర్క్లో అవుట్ ఫోకస్ అవుతారు అండ్ మీ వర్క్లో ప్రతి టాస్క్ని బర్డెన్గా ఫీల్ అవుతారు. థర్డ్ వన్, వెల్త్ త్రూ ఎంప్లాయ్మెంట్. హై లెవెల్ ఎంప్లాయీస్ అయిన యాపిల్, టిమ్ కుక్ అండ్ హెచ్డిఎఫ్సి ఆదిత్య పూరి లాంటి ఎంప్లాయీస్ జాబ్ చేస్తూనే హండ్రెడ్స్ అండ్ 1000 crores సంపాదించారు. ఫోర్త్ వన్, 2 levers ఆఫ్ వెల్త్. ఈ 2 levers ఆఫ్ వెల్త్లో 2 సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ టైం లివరేజ్, సెకండ్ వన్ మనీ లివరేజ్. టైం లివరేజ్, బిజినెస్ ఓనర్స్ ఎంప్లాయీ టైంని యూజ్ చేసుకొని వెల్త్ని బిల్డ్ చేస్తారు. మనీ లివరేజ్, మీరు గనక ఒకవేళ ఎంప్లాయీ అయితే మీరు ఎంతలా కష్టపడుతున్నారో మీ మనీ కూడా అంతలా కష్టపడేలాగా స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయండి. 9 to 5 జాబ్ చేస్తూనే వెల్త్ క్రియేషన్ చేయొచ్చు. మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి, మీ వర్క్ని ప్యాషన్గా అండ్ ఫోకస్గా చేయండి. వెల్త్ బిల్డింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే మీరు డిసిప్లిన్గా మీ కెరియర్ని హై ఎర్నింగ్ కెరియర్ కింద ఎప్పుడు మార్చుకుంటారో, ఆ వచ్చిన ఇన్కమ్ని ఇండిపెండెంట్గా గ్రో అయ్యే వాటిలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారో అప్పుడు మీకు మ్యాసివ్ రిజల్ట్స్ చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ట్రూ వెల్త్.